ये जो वार्ड का इलेक्शन है उसका तैयारी चल रहा है। पूरा यहाँ पर मटेरियल देंगे। ఇప్పుడు మన జిల్లా కలెక్టర్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి మీరు కూడా మనిషే, మేము కూడా మనిషే. ఓకే, ఏదైనా చిన్న పొరపాటు తప్పని పరిస్థితిలో జరిగితే మీ మీద ఎలాంటి యాక్షన్ ఉండదు. మా అల్లుడిని మేము ఆస్ట్రేలియా పంపాలి, మా అత్తగారికి ఇది ఉంది, ప్రతి ఒక్కొక్క ఎక్స్క్యూజ్ తీసుకువస్తే మరి ఎలక్షన్స్ నిర్వహించలేము. ఓకే, సో దయచేసి కొన్ని నిబంధనలు ఉంటాయి, దాన్ని తూచా తప్పకుండా పాటించండి. 20% 15% మేము రిజర్వ్ సిబ్బందిని అందుకే కేటాయించాము. ఓకే, అండ్ రిజర్వ్లో కూడా అంటే రేపు మనకి ఎస్పెషలీ కార్పొరేషన్లో జరిగిన ఎన్నికల్లో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడైతే ఎక్కువ సందడి ఉంటుందో అక్కడ మేము రిజర్వ్ ఉన్న స్టాఫ్ని కూడా పంపడం జరుగుతుంది. మీకు కావాల్సిన మౌలిక వసతులు కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని, ఇన్ఫ్యాక్ట్ మీరు మీ పోలింగ్ కేంద్రాలకి వెళ్ళేటప్పుడు ఆశ్చర్యపడతారు, నేనే చూశాను. సో అన్ని మౌలిక వెసులుబాటు ఒక రాత్రి కోసం ఎంత కొత్త సరే ఇంటిలాగా ఇల్లు వద్ద ఉన్న సౌకర్యాలు మీకు అక్కడ మేము కల్పించలేము. బట్ వీలంత వరకు వీ హ్యావ్ ట్రైడ్ టు అకామిడేట్ ఎవ్రీ. ప్రశాంతంతో కూల్ అటెంటివ్గా ఈ ఎలక్షన్ నిర్వహించాలి అనేది మీ కంఫర్ట్ గురించి. రెండోది, ఇప్పుడు మనకి 2-3 వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మీ అందరూ కొంతమంది పంచాయతీ ఎలక్షన్లో కూడా పని చేసి ఉండవచ్చు, ఉండకపోవచ్చు. సో దాంట్లో తేడా ఏంటంటే, ఫస్ట్ మనకి రేపు మాత్రం పోలింగ్ ఉంటుంది. అన్లైక్ పంచాయతీ ఎలక్షన్ మీ మీద అదే రోజు కౌంటింగ్ చేయాలి, అదే రోజు అంతా క్లోజ్ చేయాలి, డబ్బా బంద్ చేసి అలా ఏం లేదు. ఓకే, ప్రశాంతంగా మార్నింగ్ 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీరు పోలింగ్ నిర్వహించండి. ప్రిసైడింగ్ ఆఫీసర్స్తో ప్రత్యేక రిక్వెస్ట్ అండి, ప్రతి ఒక్క అంశాలు అది ఎంత చిన్న అయినా సరే మీ పిఓ డైరీలో తప్పకుండా రాసి ఉండాలి. మళ్ళీ చెప్తున్నానండి, నేను ఒక పోలింగ్ ఏజెంట్ని, నా రిలీవర్ దిలీప్ గారు, నేను వెళ్ళిపోయాను, మా రిలీవర్ దిలీప్ గారు వచ్చారనేది కూడా మీ పిఓ డైరీలో రాసి ఉండాలి ప్లీజ్. పిఓ డైరీ ఈజ్ అ స్టాట్యుటరీ. యాక్చువల్గా ఆ రూమ్లో ఆ రోజు ఏం జరిగింది అనేది పిఓ డైరీ చూస్తే ఒక సినిమా లాగా మన కళ్ళు ముందు కనపడాలి. సో అంతా వివరిస్తూ మీరు దాంట్లో రాయాల్సిన అవసరం. పిఓస్తో నా విజ్ఞప్తి, ఎవరు వస్తున్నారు అనేది ఫేస్ చూడండి, తర్వాత వాళ్ళు మీకు చూపెట్టిన ఫోటో ఐడి చూపెట్టండి, అండ్ చివరిలో ఏదైతే ఓటర్ మన ఎలక్టోరల్ రోల్లో ఫోటో ఉందో ఆ మూడింటిని మ్యాచ్ చేయండి. ఓకే, వీటికి ఉళ్ళు ఉండకూడదు. విండోస్ కావచ్చు, ఎలాంటివి ఓపెనింగ్స్ కావచ్చు, అవి అసలు ఉండకూడదు. ఉంటే మాత్రం పెద్ద ఇష్యూ అవుతుంది ఎవరైనా బయట నుండి. బికాజ్ మన అర్బన్ ప్రాంతాల్లో కొంచెం దగ్గర ఉంటాయి ఇల్లులు ఇవి. దెన్ 3 voters దయచేసి గమనించండి. ఎక్కువ మంది 5 PM వరకు మీ 100 మీటర్ ప్రహరీలో ఎవరు వచ్చినా వాళ్ళు ఓట్ హక్ వినియోగించు ఇస్తున్నామా. టీఏడీ ఆల్రెడీ క్యాష్ చేసి పెట్టాము. దయచేసి దీంట్లో ఆ రోజుకి ఉన్న రేట్లు కావచ్చు, పిఓస్కి ఉన్న రేట్లు కావచ్చు, అంతా గౌరవ్ కమిషనర్ గారే, సిడిఎంఏ మేడమే దీన్ని డిసైడ్ చేసి పంపారు. అది మేము తూచా తప్పకుండా పాటిస్తామనేది మీకు హామీ ఇస్తాము. ఆ రేట్ పెంచండి, మేము అక్కడ వెళ్ళాము, ఎక్కువ పని చేసాము అనేది మాత్రం అలాంటివి రిక్వెస్ట్ తీసుకురాకండి. బట్ యాజ్ పర్ రూల్స్ ఇవ్వడానికి ఎక్కడ కూడా 100% మీకు మాట ఇస్తున్నాము. కమిషనర్ గారు చాలా ఎక్స్పీరియన్స్డ్ ఆఫీసర్. సో ఆ టీఏడిఏ విషయంలో మాత్రం మీకు ఎక్కడ కూడా తేడా రాదు. ఓకే, సో మనం ఎలాంటివి తప్పులు లేకుండా పని చేస్తామా. औरतें करती है भाई, औरतें अच्छा काम करती है, కొంచెం పక్షపాతం ఉండాలి. ठीक है भाई, ऑल द वेरी बेस्ट. ఇక్కడ కూడా
ఓకే హిజాబ్ వేసుకున్నా కూడా ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్కి డౌట్ ఉంటే ఏతో ఇది ఇంతకు ముందు వచ్చి చేశారనేది అప్పుడు చేయండి. ప్రోయాక్టివ్గా ఎవరికి ఇబ్బంది పెట్టకండి. ఓకే ఒకవేళ పోలింగ్ ఏజెంట్స్ వస్తే ఏతో పెహలే భీ ఆయే థే ఇంతకు ముందు వచ్చారు ఓకే అలాంటివి కేసెస్లో లేడీ పీసీస్ ఉంటారు, వాళ్ళు ఉంటారు అండ్ సెపరేట్ ఎంక్లోజర్లో అందరు ముందు కాదు. ఓకే లెట్ us రెస్పెక్ట్ ఎవ్రీబడీస్ కల్చర్ ఆల్సో. ఓకే